ఈరోజు ప్రపంచ దేశాల్లో దేవుని గురించి ప్రకటించబడుతుందా? లేదరా, లేదు. అంత దేవునికి విరుద్ధమైన కార్యక్రమం ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో జరుగుతున్నప్పుడు వీటన్నిటిని చూస్తే తండ్రి మనసు ఎలా తట్టుకోగలదు చెప్పండి? నిజంగా ఆయనలోని ఆవేదన మీరు గుర్తించగలిగితే మీరేం చేయాలో తెలుసా? ప్రకటించండి అలా, ప్రకటించండి. అదే మీ బాధ్యత. ఏమిటి ప్రకటించడానికి ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను వచ్చానండి. మీరు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతున్నారు చెప్పండి ప్రకటించడానికి? మీ పక్క గ్రామానికి వెళ్తున్నారా? మీరు మీ పక్కన పట్టణానికి మీరు వెళ్ళగలుగుతున్నారా? లేదే. ఎవరో రావాలి, మనల్ని పిలవాలి, మన అవసరతలను తీర్చాలి. అప్పుడు మనకు వీలుంటే మనం రావాలి. అవునా? ఖాళీ దొరికింది కాబట్టి మీరంతా వచ్చి కూర్చున్నారే. మన మిగతా రాని వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళు ఖాళీ లేదండి. వాళ్ళకి పిలిచారు, ఇంటింటికి వెళ్ళి పిలిచారు, ఇంటింటికి వెళ్ళి గోడకు కరపత్రాలు అంటించారు, పోస్టర్స్ అతికించారు. రెండర్రా ఆహ్వానం. అదంతా ఏమనుకుంటున్నారు? ఆహ్వానం. యువర్ వర్క్ ఈజ్ ఓవర్. ఏదో సభకు రావాలి, సభకు వచ్చి దేవుని మాటలు వాడు వినాలి, వింటేనే వాడు మార్పు చెందాలి అనుకుంటే అమాయకులు. వాడు ఒక్కసారి పోస్టర్ చూసాడంటే వాడికి తీర్పు జరిగిపోయిందంతే. పిలిచాను రా, పోస్టర్ కనబడిందా నీకు? ఎందుకు వెళ్ళలేదు నువ్వు? నీ ఊరికి రప్పించాను, నీకు దగ్గరలోనే రప్పించాను. నీ అవసరం కోసం ఎన్ని రాష్ట్రాలు దాటైనా వెళతావు, ఎన్ని వందల వేల కిలోమీటర్లైనా ప్రయాణం చేసి వెళతావు. నా మాటలు వినడానికి ఎందుకు రా నువ్వు వెళ్ళలేదు? ప్రశ్నిస్తాడు దేవుడు. నిలబడాలి, చెప్పాలి. ఆ రోజు నేను నిలబడతాను. అవును ప్రభా, నేను వచ్చాను, అక్కడికి వెళ్ళాను ప్రభా. వినలేదు, అయిపోయింది. వాడు రాకపోయినా కరపత్రం చదివితే వాడికి సమాచారం అందినట్టే. ఒక పోస్టర్ చూస్తే వాడికి సమాచారం తెలిసినట్టే. కనుక దేవుడు వాడిని లెక్క అడుగుతాడు. నువ్వెందుకు వినలేదు?